హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన గూగుల్లో ఉన్న జెమినై యాప్ ఏదైతే ఉంటుందో అది అనేది మనం స్పై చేస్తూ ఉంటుందన్నమాట. సో అది ఏ విధంగా మన డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది, అదే విధంగా ఏ విధంగా స్పై చేస్తుంది అని చెప్పేసి డీటెయిల్గా మీకు డైరెక్ట్ లైవ్లోనైతే చూపెడతానమాట. అదే విధంగా దాని నుంచి మనం ఏ విధంగా సెక్యూర్గా ఉండాలి అని చెప్పేసి కూడా సెట్టింగ్స్ అయితే చెప్తానన్నమాట. ఏ విధంగా చేసుకుంటే మనం ప్రొటెక్టివ్గా ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తానన్నమాట. వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. నా చిన్న రిక్వెస్ట్ వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి, మీకే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చాలా మందికి ఏముంటుంది అంటే డైరెక్ట్ జెమినీ యాప్ అని చెప్పేసి ఉంటుంది అనమాట మొబైల్లో. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా సరే మీరు వేరే సెట్టింగ్ ద్వారానైతే చేసుకోవచ్చు. అది బై డిఫాల్ట్గా డైరెక్ట్ మన గూగుల్ జీమెయిల్తో లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి సో అది ఎక్కడ ఉంటుంది ఏం కథ అని చెప్పేసి కూడా చెప్తానన్నమాట. ఇప్పటి నుంచి క్లియర్గా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే యాప్ ఉంటుందో వాళ్ళైతే యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. జెమినీ యాప్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది కదా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్లో మీ ప్రొఫైల్ సింబల్ అని చెప్పేసి కనబడుతుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ జీమెయిల్ ప్రస్తుతానికి ఏదైతే ఉందో అదైతే షో కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో వచ్చేసి మీరు ఏ సెలెక్ట్ చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ లో జెమినై యాప్స్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంది కదా, ఆ సెకండ్ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తారు కదా సెకండ్ ఆప్షన్ లోనే ఉంటుంది. ప్రస్తుతానికి నాకు వచ్చేసి తెలుగులో ఉందన్నమాట. మీకు ఇంగ్లీష్ లో ఉన్నా సరే సేమ్ ఆప్షన్ అయితే ఉంటుంది, కాకపోతే దాంట్లో ఇంగ్లీష్ లో అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం జెమినీ యాప్స్ యాక్టివిటీ అని చెప్పేసి తెలుగులో ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రోమ్ అని చెప్పేసి ఉంది కదా, క్రోమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు తెలుగులోనే అయితే ఉంటుంది అనమాట. కొంతమందికి ఇంగ్లీష్ లో ఉండొచ్చు, కొంతమందికి తెలుగులో ఉండొచ్చు. నేను తెలుగులో పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా తెలుగులోనే అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఇప్పటి వరకు ఏదైతే జెమినీ యాప్లో యాక్టివిటీ అని చేసినామో అవన్నీ ఇక్కడ షో కావడం జరుగుతుంది. ఇక్కడ 18 నెలల కంటే పాత యాక్టివిటీని తొలగిస్తుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి మనం రివ్యూ చేసుకోవచ్చు అనమాట. ఏవైతే 18 నెలలు ఉన్నాయో మనం ఇప్పటి వరకు డేటా అనేది సెర్చ్ చేస్తూ ఉంటాం కదా గూగుల్లో, జెమినీ యాప్ కానీ గూగుల్లో కానీ. సో ఏవైతే సెర్చ్ చేస్తూ ఉంటామో ఇక్కడ నుంచి మనం దాన్ని టర్న్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు యాక్టివిటీని సేవ్ చేయండి అని చెప్పేసి హెడ్ లైన్ ఉంది కదా, దాని కిందనే మనం చదువుకోవచ్చు మీ యాక్టివిటీ సేవ్ చేయడం వలన మీరు చాట్లను ఎక్కడైతే ఆపుతారో సరిగ్గా అక్కడి నుండే ఏ సమయంలోనైనా కొనసాగించే వీలు మీకు లభిస్తుంది. అంతేకాకుండా అది ఏఐ మోడల్స్తో సహా గూగుల్ సర్వీస్లను అని చెప్పేసి ఉందన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థం కావచ్చు ఫ్రెండ్స్, మనం ఏదైతే జెమినైలో సెర్చ్ చేస్తూ ఉంటామో ఆ చాట్ అనేది 72 గంటల వరకు, ఒక 2.5-3 రోజుల వరకు మన డేటా అనేది సేవ్ అవుతూనే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయినప్పుడు ఎవరైనా సరే మన మొబైల్ని యాక్సెస్ చేద్దామని చెప్పేసి చూసిర్రు అనుకోండి, మనం ఏమేమి సెర్చ్ చేస్తున్నాం, అదేవిధంగా మన డేటా ఏంటిది, మన కథ ఏంది, మనం ఏం చేస్తున్నాం మొబైల్లో, ఏవేవి చూస్తున్నాం అని చెప్పేసి వాళ్ళైతే కనిపెట్టడానికి ఈజీగానైతే ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నట్టయితే కంపల్సరీగా మీరు ఈజీగానైతే వాళ్ళ స్కామ్లోనైతే పడవచ్చు, ఆ స్కామ్కి అయితే గురి కావచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకోవాలి, ఈ డేటా ఏదైతే ఉంటుందో మీరు కావాలనుకుంటే మళ్ళీ రీసెర్చ్ అయితే చేసుకోవచ్చు జెమినైలో. కాకపోతే మీరు ప్రస్తుతానికి ఈ యాప్ ఏదైతే యాక్టివిటీ ఉంటుందో ఇదైతే ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా యారో మార్క్తోని, రైట్ టిక్తోని, దాన్ని అయితే ప్రెస్ చేసుకుంటే ఇక్కడ ఆఫ్ చేయండి అని చెప్పేసి ఉంటుంది. యాక్టివిటీ ఆఫ్ చేసి తొలగించండి అని చెప్పేసి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా యాక్టివిటీని ఆఫ్ చేసి తొలగించండి అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్టయితే చిన్నగా మనకు లోడింగ్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ మీరు ఈ విధంగానైతే చిన్నగా వేసుకున్న తర్వాత ఇక్కడ తదుపరి అని చెప్పేసి ఉంది కదా లాస్ట్ ఆప్షన్ బ్లూ కలర్లో, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇప్పటి నుంచి మీరు ఏదైతే సెర్చ్ చేస్తూ ఉంటారో ఆ డేటా అనేది ఇక్కడ స్టోర్ అయితే అస్సలకే కాదనమాట. సో ఈ విధంగా మీకు అయినట్టు అయింది అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు బై డిఫాల్ట్గా 18 నెలల దాకా మనకి ఇక్కడనే యాక్టివ్లో స్టేటస్లో చూపెడుతూ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట యాక్టివిటీ అనేది. అదేవిధంగా 72 గంటల పాటు ఏదైతే సెర్చ్ చేస్తూ ఉంటామో అదైతే స్టోర్ కావడం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు కాబట్టి సో కంపల్సరీగా మీరేం చేసుకోవాలి, ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎవరికైతే యాప్ లేదో వాళ్ళు ఏం చేస్తారంటే, సో సింపుల్గా మీరైతే సెట్టింగ్స్లోకి అయితే రావాల్సి ఉంటుంది. మేము మొబైల్ సెట్టింగ్స్ ఉంటుంది కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే. మొబైల్ సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, ఇక్కడ పక్కనే యారో సింబల్ అయితే కనబడుతుంది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు టాప్లో చూసినట్టయితే సర్చ్ ఐకాన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో ఇక్కడ ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఏమని టైప్ చేస్తారంటే జెమినై యాప్స్ యాక్టివిటీ అని చెప్పేసి ఈ విధంగానైతే సెర్చ్ చేసుకోండి ఎవరికైతే యాప్ ఉండదో. సో ఈ విధంగా సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కింద
మనకు మేనేజ్ అండ్ డెలీట్ యువర్ జెమినై యాప్స్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఈ విధంగా కిందికైతే కొద్దిగా స్క్రోల్ చేసిన తర్వాత గో టు జెమినై యాప్స్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు క్రోమ్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఏదైనా సరే మనకి ఈ విధంగా తీసుకెళ్తే సరిపోయాయి అనమాట. సో ఈ విధంగా తీసుకెళ్ళినట్టయితే మీరు ఇక్కడ మళ్ళీ ఇప్పటిదాకా ఏవైతే ఆప్షన్స్ చెప్పానో అదే ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది. ఇంతకుముందు తెలుగులో కనబడ్డది, ఇప్పుడు వచ్చేసి ఇంగ్లీష్లో కనబడుతుంది. సింపుల్గా ఇదివరకు ఆఫ్ చేసిన కాబట్టి సో ఆఫ్ సిన్స్ 20 నవంబర్ అని చెప్పేసి పడ్డది కదా. సో ఈ విధంగానైతే మీరు ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది సింపుల్గా. సో ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మీరు ఏదైతే సెర్చ్ చేస్తూ ఉంటారో గూగుల్లో లేకపోతే జెమినైలో ఏవైతే డాటా ఉంటుందో మీది, అదైతే ప్రొటెక్టివ్గానైతే ఉండడం జరుగుతుంది. మీ యాక్టివిటీ అనేది సేవ్ చేసుకోకుండా మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే మీకు షో కావడం జరుగుతుంది. మీ యాక్టివిటీ అనేది ఏం చేస్తున్నారు, ఏం కథ అని చెప్పేసి అయితే సేవ్ అయితే ఎట్టి పరిస్థితులను కాదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ప్రొటెక్టివ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం ఉన్నట్టయితే చెక్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్, లేకపోతే మీరే నష్టపోతారనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.